శక్తిపీఠం ఇంకా జ్యోతిర్లింగం కలిసి ఉన్న క్షేత్రం. ఈ క్షేత్రంలో శిఖర దర్శనం చేసుకుంటే చాలు పునర్జన్మ నశిస్తుంది. ఇదే శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి 6వ శక్తిపీఠం. శ్రీశైలంని భూమి మీద ఉన్న కైలాసమని అంటారు. ఇక్కడ సతీదేవి మెడ భాగం పడిందని చెప్తారు. అరుణాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి అపారమైన శక్తిని సంపాదించాడు. ఆ శక్తితో దేవతలను, ఋషులను, లోకాలను బాధింపజేశాడు. అతని అహంకారానికి అంతు లేకపోయింది. అప్పుడు దేవతలంతా ఆదిశక్తిని ప్రార్థించారు. లోకరక్షణ కోసం అమ్మవారు ఒక అపూర్వమైన రూపాన్ని ధరించారు, భ్రమరీదేవి. అనేక కోట్ల తేనెతీగల సమూహంగా మారిన అమ్మవారు అరుణాసురునిపై విరుచుకుపడ్డారు. చిన్నదిగా కనిపించే ఆ తేనెతీగల రూపం వెనుక అపారమైన శక్తి దాగి ఉంది. ఆ భ్రమర సమూహమే అరుణాసురుణ్ణి సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. అందుకే ఈ క్షేత్రంలో అమ్మవారు భ్రమరాంబికాదేవిగా పూజలందుకుంటున్నారు. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, శక్తి మరియు శివుడు వేరు కాదని చెప్పే పవిత్ర క్షేత్రం. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవారి రూపం ఒక సందేశాన్ని చెప్తుంది. శక్తి ఎప్పుడు రూపాన్ని బట్టి ఉండదు. అవసరమైనప్పుడు ఒక చిన్న భ్రమరంలా మారిన అదే శక్తి అధర్మాన్ని అంతం చేయగలదు. నల్లమల కొండల్లో నిశ్శబ్దంగా కృష్ణానది ప్రవాహాల మధ్య ఈ రోజుకి వినిపించే ఆ శక్తి స్వరూపం శ్రీ భ్రమరాంబికాదేవి.